మిర్చి రైతులు నిండా మునిగారు. పంట ఎందుకు వేశాంరా దేవుడా అని కన్నీరు పెట్టుకుంటున్నారు. పెట్టుబడిలో సగం కూడా వెనక్కి రాక ఇప్పుడేమీ చేయలేమంటూ ప్రశ్నించుకుంటున్నారు. వ్యాపారులు ఇష్టరాజ్యంగా దోచుకుంటూ ఉంటే అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. మిర్చి రైతుల కంట కన్నీటి మంట కారుతోంది. కర్నూలు మార్కెట్ కొస్తున్న రైతులు లబోదిబోమంటున్నారు. గత 15 రోజులుగా ధరలు భారీగా పతనమయ్యాయి. వ్యాపారులు సిండికేట్ గా మారి అమాంతం ధరలు తగ్గించారని రైతులు ఆవేదన చెందుతున్నారు. కనీసం కూలీ ఖర్చులు కూడా రావడం లేదని వాపోతున్నారు. కొందరు రైతులు పొలాల్లోనే మిర్చి పంటను తగలబెడుతున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో మిర్చి రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. గతేడాది కర్నూలు మార్కెట్ యార్డులో మిర్చి క్వింటాల్ 20,000 రూపాయల దాకా పలికింది. ఇంకా మంచి ధర వస్తుందని ఆశించి కోల్డ్ స్టోరేజ్లలో వ్యాపారులు రైతులు భారీగా మిర్చిని నిల్వ చేశారు. ఈ ఏడాది కూడా ధరలు ఆశాజనకంగా ఉంటాయని రైతులు భావించారు. ఈ సంవత్సరం ఉమ్మడి కర్నూలు జిల్లాలో దాదాపు 60,000 హెక్టార్లలో మిర్చిని రైతులు సాగు చేశారు. అయితే ప్రకృతి వైపరీత్యాల వల్ల మిర్చికి రకరకాల తెగుళ్లు వచ్చాయి. దీని కారణంగా ఓవైపు దిగుబడి తగ్గింది, మరోవైపు మిర్చిలో నాణ్యత లోపించింది. గతేడాదితో పోలిస్తే ఈ సీజన్లో ధరలు భారీగా పడిపోయాయి. దీంతో మిర్చి రైతులకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. ఏపీలో గుంటూరు తర్వాత కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డ్ అతిపెద్దదిగా భావించాలి. కర్నూలు మార్కెట్ యార్డులో ఏ గ్రేడ్ మిర్చి ప్రస్తుతం క్వింటాల్ కనిష్ట ధర 1,234 రూపాయలు పలకగా, ఇక మధ్య ధర 11,369 రూపాయలు, గరిష్ట ధర 12,649 రూపాయల వరకు పలుకుతుంది. ఇక కాస్త తాలు వచ్చినా రంగు మారినా మంచి మిర్చి అయినా క్వింటాల్ ధర 4,000కు మించడం లేదు. వివిధ గ్రేడ్స్ కింద వ్యాపారులు 4 నుంచి 10,000 లోపే కొనుగోలు చేస్తున్నారు. గతేడాది క్వింటాల్ ధర దాదాపు 20,000 వరకు అమ్మింది. దీంతో రైతులు చాలా మంది చివరి కాపు ధర తగ్గిందని తర్వాత అమ్ముకుందామని కోల్డ్ స్టోరేజీల్లో పెట్టారు. ఇలా నిల్వ ఉన్న కాయ సుమారు 30 లక్షల క్వింటాళ్ల వరకు ఉన్నట్లు తెలుస్తోంది. మార్కెట్ యార్డులో క్వింటాల్ కు కనీస ధర 15,000 రూపాయలు లేనిదే బతికే పరిస్థితులు లేవని రైతులు వాపోతున్నారు. ఈసారి పంట బాగా దెబ్బతీసిందని చెబుతున్నారు. ఎకరాకు 1,50,000 పెట్టుబడి పెడితే మిర్చి అమ్మగా 80,000 రూపాయలే వస్తోందని ఆవేదన చెందుతున్నారు. ఎరువులు, పురుగు మందులు, విత్తనాల కోసం చేసిన అప్పులు తీర్చాలంటే ఏదో ఒక రేటుకు అమ్ముకోవాల్సిందేనని రైతులు వెల్లడించారు. రేట్ అయితే డౌన్ గానే ఉంది. దిగుబడి తక్కువ వచ్చింది. పంట గిట్టుబాటు ధర అయితే లేదు. మాకు కనీసం మాకు గిట్టుబాటు ధర 20,000 ఉండాల్సింది. కానీ ఇప్పుడు 10-12,000 దాకా పోతున్నాయి. పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదు. ఎకరాకు వచ్చేసి 1,00,000 మేము అప్పులు చేసి పెట్టినాము. 20 క్వింటాల దాకా వచ్చింది. పెట్టుబడికి కూడా రావడం లేదు. ఇప్పుడు అప్పులో కట్టడానికి కూడా మాకు డబ్బులు రావడం లేదు. పోయిన నెల వచ్చింటే అప్పుడు 8,000 వేయింది. నాది తలకాయ పడింది. మొత్తం ఫస్ట్ కోతనే తలకాయ పడింది. అంతా వచ్చేసి 15 క్వింటాలు అయినది 2 ఎకరాలు కలిసి. అప్పుడు చాలా దెబ్బతిన్నాము మేము. మాకు వచ్చేసి 2 లక్షల పైన అయింది 2 ఎకరాలకి ఫస్ట్ పెట్టుబడికి. ఇప్పుడు రెండో బారి పెట్టినప్పుడు ఇప్పుడు కూడా మాకు ఎంత లేదన్నా 70-80 వేలు అయింది ఈ పెట్టుబడికి. దాన్ని కూడా సరిపోతుంది లేదు. ఈసారి చాలా దెబ్బతీసినాయి చేనులు, మిరప చేనులు. ఇందులో మరో కోణం కూడా ఉంది. కర్నూలు వ్యవసాయ మార్కెట్ ను ఆధారం చేసుకుని తెలంగాణలోని పొరుగు జిల్లాల రైతులు మిర్చి పంటను సాగు చేస్తున్నారు. ప్రస్తుతం చేతికి వచ్చిన పంటను అమ్ముకునేందుకు కర్నూలు రావడానికి తెలంగాణ రైతులకు భారీగా ఖర్చవుతోంది. ఈ ఖర్చులను భరించలేక కొంతమంది రైతులు పొలాల్లోనే మిర్చి పంటను తగలబెడుతున్నారు. ఇక కర్నూలు జిల్లాలో అయితే మిర్చి పంటను అర్ధాంతరంగా వదిలేస్తున్నారు. మార్కెట్ యార్డులో ధర అంతంత మాత్రమే ఉన్నప్పటికీ కనీసం కూలీ ఖర్చుల బాధలు తొలగుతాయని భావించి కొంతమంది రైతులు ఉన్న ఫలంగా మిర్చిని అమ్ముకొని ఇంటికి వెళ్తున్నారు. లేబర్ కష్టము, పంటలు హాఫ్ పంటలే పండిండేది. 300-400 అవుతుంది కూలీలే. యాడ గిట్టుబాటు అవుతుంది. నల్లీలు వచ్చి పడిపోయినావు మొత్తము. ఏసీలో పెట్టి నిండిపోయాయి మొత్తం స్టాక్ పాయింట్. మరి ఏమి వచ్చిన కాడికి రాని పోయిన కాడికి పోని ఇడిచికేసి పోవాల్సిందే, తప్పదు మాకు. వచ్చిన కాడికి రాని పోయిన కాడికి పోని
ఇంతే పోయమంట ఇంకా ఇంతకల్లేమి ఇంకా లాస్ట్ పైన పంటలు లేవు ఇంకా 2-3 కోతలు దిగే లోపల అయిపోయాయి. రేటా మాకు 15 నుంచి 20 వేల వరకు పోవాలి. దిగుబడి చాలా తక్కువ ఉంది. అయినా కానీ దిగుబడి తక్కువ ఉన్నా కానీ రేట్ అయితే చాలా లేదు ఈసారి. ఎందుకోసం అర్థం కావట్లేదు. పైనుంచి అయితే ఎందుకు వేసినామో అన్నట్టు కనబడుతుంది ఈసారి మిరప అయితే. వచ్చే సీజన్లో కూడా వేయొద్దనే చెప్తున్నాం ప్రజలకైతే. మంచి ధర గిట్టుబాటు అయితే ముందుకు వేయడానికి వస్తారు, లేదంటే ముందు వేయలేరు ముందు. గతేడాది నుంచి గోదాముల్లో భారీగా మిర్చి నిల్వలు పేరుకుపోవడంతో ఇప్పుడు ధర తగ్గిందని వ్యాపారులు చెబుతున్నారు. ఈ సంగతి సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి మిర్చికి గిట్టుబాటు ధర అందేలా చూడాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.